సార్ నమస్తే అన్న, ఏం పేరు సార్ మీ పేరు? దారం సతీష్ గుప్తా, బాలనగర్. సార్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. సో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా అధికారంలో బీఆర్ఎస్, ఎందుకంటే ఇక్కడ మాధవ కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ అయ్యే అవకాశం బీఆర్ఎస్కి ఉందా, బీజేపీకి ఉందా, లేకపోతే కాంగ్రెస్కి ఉందా? ఏ విధంగా ఉంది? ఒక ఓటర్గా ఏం చెప్తారు మీరు? నేను ఒక ఓటర్గా చెప్తున్నాను, ఒక రాజకీయ నాయకుని లెక్క కాదు. మనం చూసుకున్నట్టయితే ఈరోజు మన సిటీ లెవెల్లో మొత్తం బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినా ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. ఆ కారణం ఏంటంటే మన కేటీఆర్ గారు చేసినటువంటి కృషి, ఆ అభివృద్ధి ఫలమే ఈరోజు మనం అందరూ హైదరాబాద్ ఓటర్లు ఈరోజు పట్టణంలో ఉంది మనకు. సో అదే విధంగా చూసినట్టయితే మనకు రేవంత్ రెడ్డి వచ్చి గత 3 సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించు 3 సంవత్సరాలు హైదరాబాద్కి ఏం చేశాడు? ఒక క్వశ్చన్ మార్క్. నేను మన ప్రతి ఒక్కటి ఉస్మానియా చెరువు, మన ఈ చెరువే కావచ్చు, ఏదైనా కావచ్చు, అదన్నీ కావచ్చు కూడా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తలేరు. ఎక్కడ కూడా ప్రజల్లో వ్యతిరేకత విధానంగా నడుస్తుంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎక్కడ కూడా గెలవట్లేదు. అది దరిద్రం కొద్దీ 10 ఏళ్ళు ఉంది కాబట్టి, మన టీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళు దరిద్రం కొద్దీ వాళ్ళకి ఏమైపోయిందంటే 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ ఉందని అవకాశంతో పబ్లిక్ వాళ్ళకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళకి. కానీ ఏ ఒక్క ఓటర్ కూడా హ్యాపీ లేడు, సాటిస్ఫై లేడు. డెవలప్మెంట్ అనే విషయానికి వస్తే మాత్రం శూన్యంలో ఉంది మన కాంగ్రెస్. మూసీ డెవలప్మెంట్ అంటున్నారు, గాంధీ సరోవర్ అంటున్నారు, 4th సిటీ అంటున్నారు. 4th సిటీ అయ్యేసరికి 20 ఏళ్ళు పడుతుంది. ఆయన ఉండేది 5 ఏళ్ళు కాదు, కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటుండు. కానీ మనం ఉంటాడో లేదు అందరికి జనాలకు తెలుసు. ఆల్రెడీ 3 ఏళ్లలోనే అందరూ ముప్పు చెరువులు నీళ్ళు తాగిపిస్తుండు, హైడ్రాని గరీబోలను సతాయిస్తుండు. డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా కూడా ఏ ఒకటి. ఇంద్రమ్మ ఇల్లు కేసీఆర్ పీరియడ్లో ఫ్రీగా ఇచ్చిండు, అట్లాంటిది పైసలు వసూలు చేస్తుండు. డబుల్ బెడ్రూమ్ అట్లాంటిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10,000 కట్టి ఏదో లాటరీ సిస్టమ్ లెక్క పెట్టి మంచిగా 5 లక్షలు కాదు 7 లక్షల రూపాయలు వసూలు చేసి మేము ఇల్లు ఇస్తాం అంటుండు. అదేం విధానం అండి? గవర్నమెంట్ అన్నప్పుడు ఫ్రీ అండి, ఉచితంగా ఇవ్వండి, లేదంటే ఊరుకోండి. కట్టే కెపాసిటీ ఉన్న మొగోడు కేసీఆర్, ఇప్పటివరకు ఇల్లు ఇచ్చిన మొగోడు కేసీఆర్. గత 3 ఏళ్లకోలే వాళ్ళు కట్టిన ఇల్లులు శూన్యం. అప్పుడు కట్టిన ఇల్లులే ఏమైనా పంచడం తప్పించి వాళ్ళు ఇంతవరకు ఒక ఇటుకే పునాది కూడా వేయలేదు డబుల్ బెడ్రూమ్ది. రుణమాఫీ అంటే మీకు తెలుసు, ఇప్పుడు తులం బంగారం ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మికి, ఇచ్చిండా? ఇవ్వలేడు. రైతు బంధు పడుతుందా? పడలేదు. మనం మహాలక్ష్మి పథకం 2,500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. ఏదో నమ్మక శూన్యంగా ఏంటంటే నామవంతు నియవంతు పథకంగా బస్సు పథకం ఒకటి, ఫ్రీ మహిళా బస్సు ఒకటి, ప్లస్ మన 200 యూనిట్ కరెంటు తప్పించి వేరేది ఏదైతే ఆయన గ్యాస్ ఏం చేయండు, సబ్సిడీ ఏమి ఇవ్వలేడు. గ్యాస్ ఇప్పుడు మన భారతదేశంలో చూసుకున్నట్టయితే పెట్రోల్ బీజేపీ ఉన్న రాష్ట్రంలో 10 రూపాయలు డీజిల్ మీద కానీ పెట్రోల్ కానీ తక్కువ రేటు ఉంది. మన దగ్గర ఎందుకు? గవర్నమెంట్ తలిచి కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? సో ఇది ప్రభుత్వం చర్య తీసుకుంటే డీజిల్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు తగ్గుతాయి. సెంట్రల్ మీదనే ఎంతసేపు రుద్దడం కాదు, కేంద్రం స్టేట్ వాళ్ళు కూడా చేసుకుంటే దాని మీద జిఎస్టీ తగ్గుతుంది, కొద్దిగా పబ్లిక్కి ఉపయోగపడుతుంది. నేను అనేది ప్రజా ప్రయోజనాల కోసం ఏం కష్టపడలేదు, ప్రజా ప్రయోజనాల కోసం 1% కూడా కష్టపడట్లేదు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత జీవితంలో మేము రామని తెలుసు కాంగ్రెస్కి. వాళ్ళు ఏమున్నా దున్నుడు తన్నుకునుడు ఈ 2 విషయాలలో వాళ్ళు ముందున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ విషయాలు అన్నీ కూడా ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కేసీఆర్ చేసిన అప్పులకే మేము మిత్తులు కడుతున్నాం, మా దగ్గర కోసుతున్న రూపాయలు లేదు అంటున్నాడు కదండి. కేసీఆర్ చేసిన అప్పులకు డెవలప్మెంట్ చేసిండు, ఈయన చేసిన అప్పులకు ఇంట్లోకి పోయినాయి. కేసీఆర్ అప్పులు చేసిండు అంటే కొద్దిగా రూపాయి అప్పు చేస్తే 100 రూపాయలు చూపిస్తుండు. ఆ రూపాయి అప్పులో మనం హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మొత్తం 28 రాష్ట్రాలకు అధిపతిగా మనం నెంబర్ 1 పొజిషన్లో ఉండే. ఈ రోజు చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్లో కావచ్చు, జీడిపిలో కావచ్చు, ఏ ఒక్క విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం ముందంచులో లేదు. ఎందుకు లేదు? మనం ఆ రోజు కేంద్రంలో బీజేపీ ఉన్నా కూడా తెలంగాణ కోసం కొట్లాడి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి 10 ఏళ్ళ అభివృద్ధి ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాం. మనం వెనకల పోయినాం కానీ ముందు పోలేదు. మనం బంగారు తెలంగాణ సాధించుకుందాం అనే ఉద్దేశంతో మనం అనుకుంటే ఈ 10 ఏళ్ళు మంచిగా అభివృద్ధి అయింది. దాన్ని ముందడికి తీసుకెళ్తే ఏం కాకపోయేది. మళ్ళీ వెనకలకి వెళ్ళాం. కేసీఆర్ గారు నెక్స్ట్ రావడం ఖాయం, అదేవిధంగా ఇంకా ముందుకు తీసుకెళ్లడం ఖాయం. తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు, చెంపదెబ్బ పెడతారు. కేసీఆర్ ప్రభుత్వానికి పక్కా వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపదెబ్బ కంపల్సరీ జరుగుతుంది. కానీ మరి ఇప్పుడు ఏదైతే 10 ఏళ్ళు బీఆర్ఎస్ని చూశారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ని చూశారు, ఒక్కసారి అవకాశం బీజేపీకి రాదంటారు? బీజేపీకి ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకోసం లేదంటే బీజేపీ ఎంతసేపు ఉన్నా యూత్ను లేపడం, జై శ్రీరామ్ అని లేపడం ఇదొకటే. ఓన్లీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే సెక్యులరిజం లీడర్. మన దేశం సెక్యులరిజం దేశం, హిందూతత్వ దేశం అనేది కాదు. ఎందుకు కాదు? నేపాల్ ఒకటే హిందూతత్వ దేశం. సెక్యులరిజం దేశం అని ఎందుకు అంటారు? సమాన హక్కులు హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఉన్నటువంటి దేశం, ఏకైక దేశం మన దేశం. సో ఈ యొక్క ఏ ఒక్క మతాన్ని కూడా
చెడ్డు పేరు లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఉన్న ఒకే ఒక నాయకుడు కేసీఆర్. సో అదే విధంగా నెక్స్ట్ అందరినీ కూడా మనం ఆదరించాలి, అదే పద్ధతిలో నడిపిస్తేనే మనము ప్రభుత్వం వస్తుంది. అదే నువ్వు ఓన్లీ ఒకటే విధానంతో నడిస్తే ఇక్కడ ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సౌత్ మొత్తం వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు. 8 మంది ఎంపీలు వచ్చారు కదన్న, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఏం అవకాశం ఉంది? ఎంపీలు వచ్చిర్రు అంటే కారణం ఏంటంటే ఎంపీలు సెంట్రల్లో ఎంపీలు ఇస్తే మోడీ కావాలనే ఉద్దేశం ఉండే. సో ఆ విధంగా ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలు కలగనొద్దు, ఎప్పటికి కూడా జీవితంలో రాదు. ఎందుకోసం అంటే మోడీ రావాలనే ఉద్దేశం ఒకటే కాన్సెప్ట్ తోటి ఎంపీలకు వేసిరు ఓటు. అదే టైంలో మరి ఎంపీలైనాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి. మరి ఆ టైంలో మనకి ఎమ్మెల్యేలకు ఎందుకు మన టీఆర్ఎస్ని గెలిపించారు, ఎందుకు తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ బీజేపీకి ఎందుకు వేసిరంటే ఓటర్లు పట్టం ఏం ఆలోచించారంటే మోడీని చూశారు. మోడీ ప్రభుత్వ పట్టంలో నడిపిస్తుండు, ఎంతో అంత కుషిస్తుండు. సో దానివల్ల డెవలప్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అట్లా వేశారు. కానీ ఈ రోజు వాళ్ళు కూడా అందరూ ఓట్లు వేసిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీల సీట్లకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకు వేసినాము, కనీసం టీఆర్ఎస్కి వేస్తే ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో కొట్లాడిందో అదే విధంగా డెవలప్మెంట్ కోసం కూడా కొట్లాడుతుండే కదన్న ఆలోచనతోటి జనాలు గ్రహించారు. ఓకే. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఏంటి అంటే లాస్ట్ టైము 48 సీట్లు బీజేపీకి వచ్చాయి. తర్వాత బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య పోటీ నడిచింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం బీజేపీకి సీట్లు వచ్చినాయంటే కారణం ఏంటంటే మొట్టమొదటిగా అప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ ప్రెసిడెంట్ ఉండే కాబట్టి ఎంతో అంత కొద్దిగా కొట్లాడిండు, వచ్చినాయి. ఆ రోజులో ట్రిపుల్ రైడింగ్ మేము తీసేస్తాం, చాలన్లు తీసేస్తాం, బండ్లు తీసేస్తాం, చాలా మాట్లాడారు బీజేపీ వాళ్ళు. ఏదో విధంగా సీట్లు కొన్ని తెచ్చుకోరు. కానీ ఈరోజు బీజేపీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఏ ఒక్క జనాలు లేరు. ఓన్లీ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అప్పుడున్న బ్రిడ్జులు అప్పుడు శాంక్షన్ అయినాయి, ఈరోజు జరుగుతున్నాయి. ఒకటే నేను సింపుల్గా విషయం చెప్పాలంటే మా బాలనగర్ కుకుట్పల్లిలో బాలనగర్లో బ్రిడ్జ్ అనేది చాలా కళ ఉండే కొన్నేళ్ల నుంచి. అది సాధించి ప్లస్ దాన్ని కట్టించిన ఏకైక వ్యక్తి మాధవన్ కృష్ణారావు ఎమ్మెల్యే గారు. సో అదేవిధంగా 400 కోట్లు పెట్టి బ్రిడ్జ్ స్థాపించారు మన దగ్గర. అదేవిధంగా సిటీ వైడ్లో కూడా కేటీఆర్ గారు ప్రతి ఒక్క బ్రిడ్జ్లు 28 బ్రిడ్జ్లు వాళ్ళు కట్టారు. సో అదే విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఓపెన్ చేసింది, ఏం కట్టింది? అసలు వాళ్ళు చేసిన పథకాలకు ఈరోజు కొబ్బరికాయలు కొట్టుడు శాంక్షన్ చేసుడే సరిపోయింది. కానీ నేనంటూ ఒక పథకం చేసి, నేనంటూ ఒక డెవలప్ చేసిన హైదరాబాద్ అనేది ఈ రోజు వరకు కూడా ఒక ముద్ర లేదు కాంగ్రెస్కి. ఎస్ఐఆర్ గురించి మొదలు పెడితే ఇది మెయిన్ బీజేపీ ఒక పథకం ప్రకారం చేసినటువంటి కార్యక్రమం ఎస్ఐఆర్లో భాగంగా ఎన్నికల కమిషన్ బీజేపీ అండర్లో నడుస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే బీజేపీ వాళ్ళకు సూచనలు ఇస్తుంది, దాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా పాటిస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వాలు కొన్ని మాటలు ఉంటాయి. సో ఆ విధంగా ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో కోల్కతాలో చూసినాం మనము. బీజేపీ ప్రభుత్వం ఎట్లా వచ్చింది, ఎస్ఐఆర్లో వల్ల ఓట్లు పోతే వచ్చింది. ఈడ కూడా ఎస్ఐఆర్ వల్ల ఓట్లు పోతే మంచిది, దొంగోట్లు పోతే మేము కూడా స్వాగతిస్తున్నాం దొంగోట్లు తీసేయమని. కానీ ఇక్కడ జరిగేది ఏమవుతుందంటే పబ్లిక్కి అవగాహన కల్పించి ఎస్ఐఆర్లో వాళ్ళకి ఓట్లు నమోదు చేసుకుంటే చేయాలి. ఈరోజు చూసుకున్నటువంటి అయితే మనం 40% ఓట్లు కట్ అయిపోయినాయి ఎస్ఐఆర్ ప్రక్రియ భాగంలో. సో 40% ఓట్లు కట్ అయినాయి అంటే అది ఎవరికి లాస్? మన భారతదేశంలో మనం ఓటు హక్కు ఇచ్చారు కాబట్టి అది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అది వినియోగించుకోకుండా 60% మంది ఓట్లు వేస్తే 40% మంది వేయకపోతే ఎలక్షన్స్ ఎందుకు, జనాలు ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మనం ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు. ఈ ఎస్ఐఆర్ భాగం ఇట్లా పెట్టే బదులు ఒక ఓటర్ ఐడి కార్డు, ఒక ఆధార్ కార్డుకి పెట్టి ఉంటే అందరూ కూడా నమోదు చేసుకునేవారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉండి అందరూ కూడా ఇబ్బంది పడి ఈ యొక్క కార్యక్రమానికి ఎవరు కూడా సరిగా సహకరించలేరు. బిఎల్ఓస్ కూడా సరిగ్గా అవగాహన లేక చాలా మిస్టేక్స్ జరిగినాయి. సో దానివల్ల ఎస్ఐఆర్ అనేది సక్సెస్ కాలేదు ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో. ఓవరాల్గా మరి మేయర్ అవకాశం ఓవరాల్గా చూస్తే 3 అవుతున్నాయి కదా. ఇప్పుడు సిఎంసీ అవుతుంది, జిహెచ్ఎంసీ అవుతుంది, ఎంఎంసీ అవుతుంది. ఇందులో 2 మాత్రం టీఆర్ఎస్ పక్కా కొడుతుంది. ఒక్కటి చెప్పలేము, ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి కొద్ది జనాలు అటు ఇటే ఉంటారు. 2 మాత్రం తప్పనిసరి టీఆర్ఎస్ పక్కా కైవసం చేసుకుంటుంది. 100% మేయర్ కూడా ఫామ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.